వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. జగ్గంపేట స్థానిక స్టాలిన్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీకట్ల వెంకటేశ్వరరావు, వి చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీకి తెలియకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మాకు వ్రాతపూర్వకంగా వచ్చిన ఫిర్యాదు మేరకు గత 30 సంవత్సరాలుగా మా పార్టీలో పనిచేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి మరకర్తి యేసును తొలగిస్తున్నామని తెలియజేశారు. అన్ని విధాల దిగజారిపోయిన విప్లవ ద్రోహి మరకుర్తి యేసు కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా అసాంఘిక నైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను పార్టీని వంచించి అతని విప్లవ వ్యతిరేక చర్యలపై నియోజకవర్గంలోని అనేక మంది విప్లవ సానుభూతి పరులు ప్రజలు మా పార్టీకి వచ్చిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని అతని పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఆ క్రమంలోనే పీడిత ప్రజలు ఎలాగైతే ఉన్నారో మేము కూడా అలాగ ఉండాలి. సిల్లుగవ్వ సంపాదన ఉండకూడదు. భగత్ సింగ్ కాలనీలో మీరందరూ పోతే డోర్ టు డోర్ వెళ్ళారంటే సైట్కి 10,000 నుంచి 5,000 నుంచి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అవన్నీ కమిటీలోకి వచ్చి సెర్చ్ జరిగిన తర్వాత యేసు మన కమిటీ నుంచి మారిపోతానని వెళ్ళిపోయి మా జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి 85 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు గన్న పట్టుకుని ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, ఖమ్మంలో తిరిగిన ఆయన సతీమణి టాన్యా గారు మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి కోటా బియ్యం తింటుంది, రాజమండ్రి ఆఫీసులో ఉంటుంది. రాజమండ్రి ఆఫీసు 2 కోట్ల రూపాయలు ఖరీదు, ఈ ఆఫీసు 1 కోటి రూపాయలు ఖరీదు ఆఫీసు ఉంటుంది. అవన్నిటికి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండి నిజమైన విప్లవం ప్రజలకు నేర్పాలి. ఇవాళ భూమి ఇస్తాననేసి మా పార్టీలోకి రండి అని ఈ జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 7 ఎర్రజెండా పార్టీలు ఉన్నాయి, 7 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా సంపాదనలు మరిగారు, సెటిల్మెంట్లు మరిగారు. ప్రజలకి భూ పోరాటాలు నేర్పడంలో ఫెయిల్ అయిపోయారు. 80 నుంచి 90 దాకా ఓ పోరాటం, గట్టి పోరాటం జరిగింది. 92లో ఎంఈ ప్రసాద్ మన నుంచి విడిపోయాడు. 90 నుంచి మళ్ళీ 2023 దాకా నడిచాం. మా నుంచి రాయల వర్గం విడిపోయారు. ఇవాళ మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు విడిపోయారు. మరి విడిపోయిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు? అందరూ ఎర్రజెండానే పట్టుకుంటారు, అందరూ విప్లవకారులు అంటారు. అసలు విప్లవం అంటే ఏంటి? మార్పు కావాలంటే మనం ఎలాగ ఉండాలి? మన నుంచి ప్రజలు నేర్చుకోవాలి. అది లేదు ఇక్కడ. అది లేకుండా పైపైన మాటలు మాట్లాడి పైపైన ఇది చేసి ఒక రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిన కార్యకర్తలు ఇవాళ రాష్ట్రం అంతా తిరగకుండా ఇక్కడే ఉండి మనం వాటిని మీరు ఎందుకు వెళ్తలేదని ప్రశ్నిస్తే నేను పార్టీ మారిపోతాను అనేది కరెక్ట్ కాదు. నూతన ప్రజాస్వామ్యం కావాలి, ప్రతిఘటన పోరాటం కావాలి. మాకు ఇంకా దళాలు ఉన్నాయి. దళాలు మేము ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఇది పోలీసులకు తెలుసు, మాకు తెలుసు. భూ పోరాటాలు నిర్వహిస్తాం. కానీ ఇప్పుడు కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవకాశవాదుల కింద ఈ బూజే పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఊస్తూ మీడియా మిత్రులకి, జిల్లా ప్రజానికానికి విప్లవం తెలియజేస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గత 4 దశాబ్దాలుగా ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నది. అటు అటవీ ప్రాంతంలోనూ ఇటు మైదాన ప్రాంతంలోనూ కూడా దున్నేవానికి భూమి కావాలని, భూమి భుక్తి విముక్తి లక్ష్యంగా అనేక విప్లవ పోరాటాలు నిర్మించింది. అనేక మంది కార్యకర్తలు, నాయకులు భూస్వాముల దాడులకు, రాజ్యహింసకు బలయ్యారు. అటువంటి పార్టీలో ఇక్కడ జగ్గంపేట ప్రాంతంలో ఉన్నటువంటి బూరుపూడు గ్రామానికి చెందినటువంటి మరకుర్తి యేసు గత 30 సంవత్సరాలుగా మా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శి వరకు కూడా ఆయన్ని అధ్యక్షుడిగా చేశాం. అటువంటిది ఇప్పుడు ఈయన ఈ మధ్య అంటే దాదాపు ఒక 2-3 సంవత్సరాల కాలంగా మా దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని అతను